బాచుపల్లి సాఫ్ట్వేర్ సీతారాం సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన భార్యకు 6 ప్రేమికులున్నారని తెలియడంతో ఫిబ్రవరిలో సీతారాం సూసైడ్ చేసుకున్నాడు. సీతారాం మృతి తర్వాత మార్చిలో మరో వివాహం చేసుకుంది భార్య రేణుక. భర్త చనిపోయిన నెల రోజుల గడవక ముందే ప్రియుడితో రేణుక వివాహం చేసుకుంది. మాజీ ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకుంది రేణుక. రేణుకతో పాటు రమణారెడ్డిని అరెస్టు చేశారు బాచుపల్లి పోలీసులు. బాచుపల్లి సాఫ్ట్వేర్ సీతారాం సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన భార్యకు 6 ప్రేమికులున్నారని తెలియడంతో ఫిబ్రవరిలో సీతారాం సూసైడ్ చేసుకున్నాడు. సీతారాం మృతి తర్వాత మార్చిలో మరో వివాహం చేసుకుంది భార్య రేణుక. భర్త చనిపోయిన నెల రోజులు గడవక ముందే ప్రియుడితో రేణుక వివాహం చేసుకుంది. మాజీ ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకుంది రేణుక. రేణుకతో పాటు రమణారెడ్డిని అరెస్టు చేశారు బాచుపల్లి పోలీసులు. బాచుపల్లి సాఫ్ట్వేర్ సీతారాం సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన భార్యకు 6 ప్రేమికులున్నారని తెలియడంతో ఫిబ్రవరిలో సీతారాం సూసైడ్ చేసుకున్నాడు. సీతారాం మృతి తర్వాత మార్చిలో మరో వివాహం చేసుకుంది భార్య రేణుక. భర్త చనిపోయిన నెల రోజులు గడవక ముందే ప్రియుడితో రేణుక వివాహం చేసుకుంది. మాజీ ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకుంది రేణుక. రేణుకతో పాటు రమణారెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సీతారామరెడ్డి ఆత్మహత్య కేసు తర్వాత అనేక అంశాలు దీంట్లో వెలుగులోకి వస్తా ఉన్నాయి. నిన్నటి వరకు 19 పేజీల లేఖలో అనేక అంశాలు తన భర్త అది చివరిసారిగా చనిపోయే ముందు రాసుకున్నటువంటి లేఖ బయటికి రావడము, దాంట్లో పూర్వ 3 స్నేహితులు ఈ రేణుకకు చెందినటువంటి వారు తనచుగా ఆ 3తో తను రిలేషన్ లో ఉంది. వారు కలిసినప్పుడల్లా ఆ వీడియోలు వీళ్ళు చిత్రీకరించుకొని తిరిగి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తా ఉన్నారని ఒక అంశంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు జరపగా ఇప్పటి వరకు ఎంక్వైరీలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోయి ఇప్పటికీ కనీసం 2 రోజులు 3 రోజులు కాకముందే 24 గంటలు 48 గంటలు కాకముందే భార్య రేణుక మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ వివాహం చేసుకున్నటువంటి ఫోటోలు ఇప్పుడు మళ్ళీ పోలీసుల ఎంక్వైరీలో బయటపడడము, కనీసం భర్త చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని తన కారణంగా తన ఇల్లీగల్ రిలేషన్స్ కారణంగా అని ఒక పశ్చాత్తాపం లేకుండా ఏ బాధ లేకుండా మరో వ్యక్తిను తాజాగా మళ్ళీ పెళ్లి చేసుకుంది తట్టిశెట్టి రేణుక అనేది మాత్రం పోలీసుల ఎంక్వైరీలో బయటకు వచ్చింది. ఆ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. ఒక లేడీ ఇప్పటికే 3 వ్యక్తులతో అక్ర సంబంధం పెట్టుకుని ఆ 3 వ్యక్తులతో ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా ఉందని ఒక ప్రచారం సాగుతున్నప్పుడు ఇటు చనిపోయినటువంటి సీతారామరెడ్డి తండ్రి కూడా 3 కాదు 6తో ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉందని తను మీడియా ముందు చెప్పడము, ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఈ 6తో కాకుండా మరో కొత్త వ్యక్తితో వివాహం చేసుకుంది అనేది ట్విస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మొత్తం రేణుక ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తా ఉంది, వీళ్ళంతా 10th క్లాస్మేట్స్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్, ఇంటి పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో ఇప్పటికైతే రేణుక ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుని ఇన్ని రోజుల పాటు భర్తని అటు కుటుంబీకులను వేధించిందో ఆ కేసులో రేణుకతో పాటు మరో 2 పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ తరలించడం జరిగింది. రేణుక వ్యవహారంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ అనేక వ్యక్తుల కొత్త పేర్లతో తను అటాచ్ అయి ఉంది. చాలా మంది అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తా ఉంది. చాలా మందితో తను సన్నిహితంగా ఉండేది. అనేక మంది వ్యక్తులతో తన భర్తకు తెలియకుండా కలిసేది అనే ఒక వ్యవహారం కూడా వెలుగులోకి వస్తా ఉంది. కాబట్టి మొత్తం పెళ్లి కంటే ముందు పెళ్లి తర్వాత రేణుక ఎవరెవరితో టచ్ లో ఉంది, ఎంతమందితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది, ఇవన్నీ సహించలేకే భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా తనలో ప్రవర్తన మారకపోవడము, తను మళ్ళీ ఈ వ్యక్తులకు దూరంగా ఉండకుండా ఏకంగా పెళ్లి చేసుకున్నటువంటి ఫోటోలు వీడియోలు కూడా ఇప్పుడు బహిర్గతం చేయడంపై మాత్రం ఈ రేణుక పైన కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.